మన మనస్సు సో మచ్ కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, నైట్ పడుకునేటప్పుడు స్కిప్ చేయొద్దు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. నిజానికి ఏది నిజం? ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర మైక్ ఉంటే వారు మాట్లాడగలరు, వక్తలైపోయారు. కాకపోతేనమ్మా ఏదైనా వైద్య రంగంలో ఒక విషయం చెప్పాలి అంటే దానికి కొంత సాంకేతికంగా సైంటిఫిక్ రీసెర్చ్ సపోర్ట్ ఉండాలి. సో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని అది మొత్తము మన మెడికల్ రీసెర్చ్కి వన్ ఆఫ్ ద టాప్ ఇది. అందులో పబ్లిష్ చేశారు ఏమని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 గంటలు తినకండి, 16 గంటలు నోటికి కళ్ళెం వేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవుతాయి. ఎప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవుతాయో ఇన్సులిన్ లెవెల్ కూడా తక్కువ అవుతుంది. ఇన్సులిన్ ఏమంటారంటే ఎనబాలిక్ హార్మోన్ అంటారు. అంటే దాని పని ఏంటి, కొవ్వు పదార్థంలోకి మార్చటం, మనం తిన్న ఆహారాన్ని కొవ్వు పదార్థంలోకి మార్చడం, లైపోజెనిక్ హార్మోన్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారో మీ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయో, ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోతుందో, తక్కువలో ఉంటుందో, అప్పుడు కొవ్వు యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అంటే కొవ్వు పదార్థంలోకి మార్చేటువంటి మెకానిజం ఉంది కదా, అది తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గిందో రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే అలా తగ్గిందో అప్పుడు మనకి హార్ట్ అటాకులు రావు, కార్డియాలజిస్ట్లు అక్కర్లేదు, హుషారుగా ఉంటాము, 100 సంవత్సరాలు హ్యాపీగా జీవించగలుగుతాం. అది బ్రేక్ఫాస్ట్ ఏదైనా అది అప్ టు దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకి సాయంత్రం డిన్నర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను పెద్దవాళ్ళు 94, 95 ఎవరైతే పేషెంట్లని కలుస్తానో వారు నా పేషెంట్లే కాదు, ఒక రకంగా చెప్పాలంటే గురువులాగా. పేషెంట్ ఈజ్ లైక్ ఏ టీచర్. వారి జీవితంలో కారణం ఏంటండి అని అంటే అందరూ 7 గంటలకల్లా అయిపోతుంది వాళ్ళ డిన్నర్ ఫినిష్. 7 గంటలకు పూర్తి చేసి అక్కడి నుంచి 16 గంటలు అంటే ఎన్ని గంటలు ఎంత అవుతుంది పక్క రోజు, 7 అంటే 12 అంటే 5 గంటలు, ఆ తర్వాత 11 పక్క రోజునే 11:30కి. సో 7 గంటలకి డిన్నర్ పూర్తి చేస్తే పక్క రోజు 11 గంటల లోపల అమ్మో ఏమన్నా షుగర్లు పడిపోతాయేమోనండి, మేము కింద పడిపోతానేమో అండి, మీరేం దిగులు పడక్కర్లా. మీరు కావాలంటే షుగర్ చెక్ చేసుకోవచ్చు. చేసుకుంటే అది 70-80 వరకు వచ్చేస్తుంది, అంతేగాని అంతకంటే ఏం పడదు. సో అలా అలవాటు చేసుకుంటే కనుక అంతా కూడా మనో నియంత్రణ, అంత మన కేవలం జిహ్వ చాపల్యం కోసము తింటాం అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. అంతే టంగ్ దాటిన తర్వాత ఏముంటుందండి ఫుడ్. 11 to 7 వరకు మళ్ళీ టైం స్టార్ట్ అవుతుంది కదా సార్, అప్పుడు ఎలా ఉండాలి ఫుడ్ హ్యాబిట్స్? మీరు ఎప్పుడైతే ఒక వారం రోజులు మీరే ప్రయత్నం చేయండి, 11 నుంచి 7 గంటల వరకు 7 గంటలకి తిని సాయంత్రం పక్క రోజు 11 గంటలకు తినలేదు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆకలి అనేది అలవాటు అయిపోతుంది. సగం కడుపు మాత్రమే తిని ఆగిపోవడం అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడైతే అలవాటు అయిందో అంతా మనస్సే. సో మనస్సుకి ఎప్పుడైతే మీరు అలవాటు చేశారో అది ఆటోమేటిక్గా కొంచెం తిని ఆపుకునే అలవాట్లోకి వస్తుంది. అలవాట్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే అలవాట్లోకి మీరు వెళ్ళారనుకోండి, కాన్షియస్నెస్ టువర్డ్స్ రిమైనింగ్ స్లిమ్ అనే ఒక మనస్సు అనేది నియంత్రిస్తుంది. సో దాన్ని కనుక మీరు కంట్రోల్ చేసి ఆ నియంత్రణ తెచ్చుకున్నారనుకోండి, ఒక 2 వారాలు 3 వారాలు అయిపోయింది. ఏదైనా కూడా ఒక అలవాటు కావాలంటే 3 వారాలు, ఒక అలవాటు వదిలేయాలన్నా 3 వారాలు. రూల్ ఆఫ్ 21 అని అంటారు వేరే కంట్రీస్లో. సో అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంది పేషెంట్లకి డ్రింక్ చేయడం అలవాటు, స్మోక్ చేయడం అలవాటు ఉంటుంది. మీరు డాక్టర్గా ఎంతైనా చెప్పండి. మా దగ్గర ఒక పేషెంట్ ఉంటే ఆయన, మా వియంకుడు ఏమి తాగలేదండి, అంత భగవంతుడు అంటే చాలా జాగ్రత్తగా 5 సార్లు నమాజ్ చేసేవాడండి, లంగ్ క్యాన్సర్ వచ్చిందండి, నేనేమో రోజు 4 ప్యాకెట్లు తాగుతానండి అనేవాడు. సో కాబట్టి ఒక వ్యక్తి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా ఒక దురలవాటు వదిలిపెట్టాలంటే అది భార్య చెప్తేనో, పిల్లలు చెప్తేనో, అమ్మ చెప్తేనో ఎవరు వదిలిపెట్టరండి. వారంతటా వారికి అంతర్గతంగా ఆ ఇన్స్పిరేషన్ రావాలి. అది వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెతుక్కుంటారు ఏ మెథడ్లో మనం బాగుపడతామని. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో డిప్రెషన్లకి లోబడి, తర్వాత యాంగ్జైటీలకి లోబడి, పక్కవాడు మనకంటే ఇంకో పెద్ద విల్లా కట్టాడని ఇంకా ధనార్జనకు లోబడి
మనసు ఏమైపోతుంది అని అంటే స్ట్రెస్లోకి పోతుంది. ఈ సొసైటీ పీర్ ప్రెషర్ అంటారు. ఈ పీర్ ప్రెషర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే తినటం ద్వారా. ఓకే. సో ఎక్కువ తినటం పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ రిలేటెడ్. మనస్సు, ఆకలి, ఆహారము, స్థూలకాయము, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి. సార్ ఇప్పుడు